సలార్ టు ఫిక్షన్ స్టోరీ. ఇది ఊహ మాత్రమే. కొన్ని వందల యోజనాల దూరంలో ఒక ప్రాంతం. అక్కడ యుద్ధం ఓడిపోతే అన్నీ కోల్పోయినట్టే. కానీ యుద్ధం కోసమే సీజ్ ఫైర్ను ఎత్తేసేలా వర్ద తన ఓటింగ్ ద్వారా నిర్ణయించాడు. కాన్సర్ను పాలించాలంటే నిబంధన పుస్తకం అనుసరించాలి. రాజ్యాన్ని పాలించడానికి మన్నార్ తెగ, గనియర్ తెగ, శౌర్యంగ తెగ పోటీపడ్డాయి. సీజ్ ఫైర్ను ఎత్తేశారు కాబట్టి ఇప్పుడు యుద్ధం జరగాలి. దీనికి 151 భాగాలుగా ఉన్న కాన్సర్లో 1 ఓటు కలిగిన 61 మంది, 3 ఓట్లు కలిగిన 8 మంది, 15 ఓట్లు కలిగిన కర్త అయిన రాజమన్నార్ ఉన్నాడు. అయితే కాన్సర్ను విడిచి బయటికి వెళ్లాడు రాజమన్నార్. కాన్సర్లో తెగలు 2గా విడిపోయాయి. 3 ఓట్లు కలిగిన వాళ్ళు 8 ఆర్మీలను తెచ్చుకున్నారు. కానీ వరద మట్టుకు 100 మందితో సమానమైన ఒక్కడినే తెచ్చుకున్నాడు. ఓటింగ్ ముగిసిన తర్వాత యుద్ధం వస్తుంది. రుద్ర పండిట్ సైన్యాన్ని తెచ్చుకున్నాడు. కాపరులు రష్యన్ సైన్యాన్ని తెచ్చుకున్నారు. గురు సైబీరియన్ సైన్యాన్ని తెచ్చుకున్నాడు. మొత్తం 700 మందితో యుద్ధం మొదలవుతుంది. కానీ వరదకు సైన్యం కేవలం దేవా ఒక్కడే. ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడానికి కాన్సర్లో అతిపెద్ద గోడలున్నాయి. ఈ విషయాన్ని పరిష్కారంగా దేవా ఒక పెద్ద కొండ ఎక్కి కాన్సర్ సిటీను గమనిస్తాడు. కాన్సర్ అనేది కొండలు, సముద్రాల మధ్య ఉంది. దాని చుట్టూ పెద్ద గోడలున్నాయి. దేవా ఆ గోడలను కూల్చేయాలని నిర్ణయించాడు. ఇదే సమయంలో కాన్సర్ సిటీలో యుద్ధం మొదలవుతుంది. ఎంత ఘోరంగా యుద్ధం జరుగుతున్నా వాళ్లకు గుర్రపు డెక్కల శబ్దం వినబడుతుంది. చూస్తూ ఉండగానే కాన్సర్ ద్వారం కూలిపోతుంది. సైన్యం మటుగా చూసేలోపే శౌర్యంగ సైనికులు క్రూరంగా ముందుకు వస్తారు. శౌర్యంగ సైనికులు చాలా క్రూరులు. వీళ్ళ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ యుద్ధంలో శౌర్యంగులు కాన్సర్ను వాళ్ళ ఆధీనంలో తెచ్చుకుంటారు. వరదతో పాటు మిగిలిన తెగలు ఇంకా శౌర్యంగులు బ్రతికే ఉన్నారా అనుకుంటారు. పూర్వం పర్షియన్ రాజ్యంలో ఒక రాజు ఎంత కష్టం వచ్చినా తన బలమైన సైన్యానికి చెప్పేవాడు కాదు. కానీ ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పేవాడు. ఆ పూర్వపు తెగే శౌర్యంగ తెగ. 1127లో పర్షియన్ తెగ మొదలైనప్పుడు శౌర్యంగులు చాలా బందిపోట్లను ఊచకోత కోశారు. ఎంత కష్టం వచ్చినా ఆ రాజ్యంలో రాజు ఒక్కడికే చెప్పేవాడు. అతడే సలార్. ఇతను రాజు కోసం ఎంత పెద్ద సైన్యంతోనైనా పోరాడేవాడు. ఈ కథ వరదకు గుర్తుకు వస్తుంది. కానీ కాన్సర్లో ఇంకా యుద్ధం ముగిసిపోలేదు. రుద్ర పండిత్ సైన్యం ఒకేసారిగా దేవ మీద దాడి చేస్తారు. కానీ శౌర్యంగులు రుద్ర సైన్యాన్ని బాణాలతో అంతం చేస్తారు. దేవకు ఏమీ అర్థం కాదు. ఈ యుద్ధం పూర్తిగా కాన్సర్ కథనే మార్చేస్తుంది. శౌర్యంగ తెగ దేవా వరదకు చాలా సహాయం చేస్తారు. ఈ తెగ యుద్ధంలో గెలిచి తన రాజు అయిన దేవాకు కాన్సర్ కర్త యొక్క కుర్చీను ఇస్తారు. కానీ దేవా వరదకు కాన్సర్ను ఇస్తానని మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పడు. చివరకు వరద కర్తగా మారుతాడు. కానీ రాజమన్నార్ను కోటగోడల్లో ఉన్న 8 కుర్చీల్లో ఒకడిగా ఉంచుతాడు. రాజమన్నార్ కూతురు రాధారామన్ వరద కర్తగా మారడం చూసి హసయించుకుంటుంది. గురు, రంగ, రుద్ర లాంటి వారు వాళ్ళ కుర్చీలను అలాగే కొనసాగిస్తారు. వరదకు ఏ కష్టం వచ్చినా తన బలమైన సైన్యాన్ని కాక కేవలం దేవకు మాత్రమే చెప్పేవాడు. అయితే ఒకసారి దేవ తన తల్లి దగ్గరికి వెళ్తాడు. అదే సమయంలో కాన్సర్తో ఒక పెద్ద వెపన్ డీల్ జరుగుతుంది. అయితే పోలీసులు ఆ వెపన్స్ ను పట్టుకుంటారు. దేవకి ఈ విషయం తెలిసి రాత్రికి రాత్రే ఆ పోలీసులను ఆ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేస్తాడు. ఈ చావు దేశాన్నే వణికిస్తుంది. అయితే ఈసారి ఎవరు ఆ వెపన్స్ డీల్ ట్రక్స్ ను ఆపకుండా ఒక సీల్ ను సృష్టిస్తాడు. కాన్సర్లో ఈ సీల్ కు ఒక ప్రత్యేకత ఉంది. కాన్సర్ నిబంధన దేశానికి వర్తిస్తుంది, కానీ దేశంలో నిబంధన కాన్సర్కి వర్తించదు. అలాగే దేవా ఇంకొన్ని కొత్త నిబంధనలను రాస్తాడు. ఈ సీల్ను ఎవరైనా ఆపినా వాళ్ళు చనిపోవాలి. అది ఎవరైనా. కొన్ని నెలల తర్వాత రాధారామన్ దేవాకు అలాగే వరదకు విడదీయాలనుకుంటుంది. అదే సమయంలో కృష్ణకాంత్ కూతురు ఇండియాకు వస్తుంది. తన ద్వారా రాధారామన్ కృష్ణకాంత్ను పట్టుకుంటుంది. అసలు ఎవరి కృష్ణకాంత్? ఒకప్పుడు కృష్ణకాంత్ రాజమన్నార్ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. శౌర్యంగ తెగ బ్రతకడానికి ఇతనే కారణం. రాజమన్నార్ శౌర్యంగులను చంపుతున్నాడని, మీ తండ్రిని చంపింది రాజమన్నార్ అని కృష్ణకాంత్ దేవాకు చెబుతాడు. అందుకే దేవా తన తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ సమయంలో వాళ్ళను ఆపింది వరద రాజమన్నార్. శౌర్యంగులను కాపాడింది కృష్ణకాంత్ కాబట్టి రాజమన్నార్ తనను చంపడానికి వెళ్తాడు. కృష్ణకాంత్ అలాగే తన కూతురిని దేవ కాపాడుతాడు. ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని రాధారామన్ సీల్ ఉన్న ట్రక్ ను ఆపేలా చేస్తుంది. నిబంధన ప్రకారం సీల్ ను ఆపితే దానికి ప్రతిఫలం చావు మాత్రమే. ఇలాంటి రోజు ఒకటి వస్తుందనేసి దేవ ముందుగానే ఊహిస్తాడు. అందుకే తిన్సుకియా మైనింగ్ లో ముందుగానే చాలా వెపన్స్ ను బిల్డ్ చేసి ఉంచుతాడు దేవ. ఇప్పుడు 1500 మంది వరద సైన్యం దేవపైకి యుద్ధానికి వస్తారు. నిబంధన ప్రకారం దేవ చనిపోవాలి. దీనితో వరద, దేవ బద్ధ శత్రువులుగా మారుతారు. దీనితోనే సలార్ 3 స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.
అలాగే మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. వీఆర్ ఫ్యామిలీ.